కాళీపీఠ క్షేత్ర గాయకి కాలరాత్రి యవ్వన్ పదాలకు మీ నేస్తం మాతా వ్యవసాయ స్వామీజీ శిరస్సు వంచి నమస్కరిస్తుంది. నాన్న అందరూ బాగున్నారు కదా? మీ బాబును సదా కాంక్షించే మీ నేస్తం శుభంభూయ. అఖిలాండపాటి బ్రహ్మాండ నాయకుడు, అఖండుడు, అద్వితీయుడు, అమరుడు, అనిర్వచనీయమైనటువంటి ప్రతిభాశాలి, సృష్టి స్థితి లయ కారణభూతుల్లో లయాన్విత మూర్తి అయినటువంటి శంకరుడు, సాంబశివుడు, సదాశివుడు, పరమేశ్వరుడు, రమేశ్వరుడు, నాగరల కంఠుడు, నాగాభూషణుడు, గంగాధరుడు, దూర్జకి, త్రినేత్రధారి. శివ అంటే చాలు, శివానీత బూడిద చలితే చాలు తన్మయత్వము చెందేటువంటి తాంత్రిక సమన్విత శక్తి సమన్వితుడు సదాశివుడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని అనగానే ఉత్తుంగ తరంగమోలే గమక నర్తన శైలితో నాట్యాన్ని కొనసాగించేటువంటి రమణీయ సుతార సుందర సౌగంధ మూర్తి శివుడు. ఇంతటి ఘనపాటి అద్భుతమైనటువంటి రక్షణ కల్పించేటువంటి సామ్రాజ్యానికి తిరుగులేని మొనగాడు ఒక్క నామం, ఒక్క పంచాక్షరి నామం. ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఎవరు ఈ శివుడు? అయ్యా, కేవలము శివ పంచాక్షరి మంత్రము చేతనే అజేయమైన, అప్రతిహతమైన, అఖండమైన వీరత్వ సిద్ధులను ఆశాంతం చేసుకున్నటువంటి మహానుభావులు, మహనీయులు, మాననీయులు, మనుష్యులు ఎందరో ఎందరో ఎందరెందరో. శివ పంచాక్షరి మహామంత్రంలో వేదాలున్నాయి, నాదాలున్నాయి, సామజాత్మ గమకాలున్నాయి. సకల చరాచర సృష్టిని సమ్మోహపరచగలిగినటువంటి ముగ్ధ మోహనమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి రంగరించుకొని ఉందయ్యా. కేవలము నమశివాయ మహామంత్రము మృత్యువును స్తంభింపజేసింది, నవగ్రహాల వీక్షణాలను స్తంభింపజేసింది. కేవలము నమశివాయ మహామంత్రము జర వ్యాధులను ఖండించి, నమశివాయ అనగానే సమస్త దేవతాకతి ఆ రుక్కు వినిపించే వైపుకు తలలు తిప్పిలే. నవగ్రహాలు సైతం సుందరమైనటువంటి వీక్షణాలని ప్రసరింపజేసినాయి. నమశివాయ అనేటువంటి స్వరం ఎటు నుంచి వస్తుందో అక్కడ నుంచి జరా మృత్యు వ్యాధులు పరిగెత్తిపోయినాయి. అంత గొప్పదయ్యా నమశివాయ. నమః శివాయ, నమో వాక్కాయ కర్మవిహి. నమశివాయ నామ జపాన్ని ఎవడైతే స్మరిస్తాడో
వాడికి శివాయ. శుభములు కలిగించేటువంటి వాడు, సిద్ధిని కలిగించేటువంటి వాడు, బుద్ధిని సక్రమ మార్గంలో నడిపేటువంటి వాడు, సర్వత్రా జయాన్ని ప్రసాదించేవాడు, తేజోమయుడు, సుందరమూర్తి, సుకుమారమూర్తి అయినటువంటి సాంబశివుడు. వాడికి నేను నమస్కారములు అర్పించుతున్నాను. నమః శివాయ. శుభములు ప్రసాదించు ఓ పరిపూర్ణ మూర్తికి, పరిపూర్ణ శక్తికి, పరిపూర్ణ ధీమూర్తికి నేను నమస్కరించుచున్నాను. తిరిగినా, కూర్చున్నా, లేచినా, నడిచినా, మెలకు వచ్చినా, నిద్రపోతున్నా నమశివాయ శివ పంచాక్షరి శ్వాసని లగ్నం చేసుకున్న రోజు, లగ్నం చేసుకున్నటువంటి క్షణం చాలు. సర్వ వేదాలు నమశివాయలో ఉన్నాయి, సర్వ ఉపనిషత్తులు నమశివాయలో ఉన్నాయి, సర్వ తంత్రాలు నమశివాయలో ఉన్నాయి. ఒక నమశివాయని నువ్వు చాటునైతే నీ బుద్ధి వికాసంతో, నీ జ్ఞానంతో ఎన్ని విధాలకైనా ఆడుకోవచ్చు, వాడుకోవచ్చు. చూసారా? కాబట్టి మీకుండేటువంటి సాత్విక, రాజస, తామస సిద్ధాంతాలతో నమశివాయ మహామంత్రాన్ని ఆవాహన చేసుకున్నప్పుడు అది మంత్రమై, యంత్రమై, తంత్రమై మిమ్మల్ని ఉద్ధరించి తీరుతుంది. నమశివాయ, 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 నమశివాయ. శివ పంచాక్షరి, శివ పంచాక్షరి మీ క్లేశాలని, మీ రోగాలని, మీ గృహ వాస్తు దోషాలని మీ మీద ప్రయోగించేటువంటి ఏ రకమైన క్షుద్ర ప్రయోగాలని నాశనం చేసేస్తుందయ్యా నమశివాయ. మీలో తేజస్సుని రగిలింపజేస్తుంది, మీ ఓజస్సుని పెంచుతుంది, మీ ధాతువులకు సమగ్రమైనటువంటి సమృద్ధి శక్తిని ప్రసాదించి తీరుతుంది నమశివాయ. కాబట్టి నమశివాయ అనేటువంటి శబ్దంలో, నమః అనే శబ్దంలో బ్రహ్మదేవుడు ఉన్నారు, విష్ణుమూర్తి ఉన్నారు, రుద్రుడు కూడా ఉన్నాడు. ఓ సాత్వికుడైనటువంటి తాత్వికమూర్తి సదాశివ, మీ సమగ్రమైన శక్తిని నమశివాయలో భద్రపరచి మా ఋషులు, మా యోగులు, మా సిద్ధులు, యోగిని గణం, ప్రమద గణం, నందీశ్వరుడు, నాగేంద్రుడు మాకు అందించిన వరమయ్యా ఈ నమశివాయ. వారందరి సాక్షిగా వారి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ నామ నాద ఘోషలో మేము, మా కుటుంబం అందరం నిత్యం రమిస్తాము స్వామి. నీ అనుగ్రహం కావాలి శివ. నీవే మాకు నాయకుడు, నీవే మాకు నేతవు, నీవే మాకు పతివయ్యా. పతిత పావన, పాయి పాయి, రక్ష రక్ష, శరణు శరణు. ప్రతి ఒక్క బిడ్డ ఇలా ప్రార్థించి స్వామి యొక్క
పంచాక్షరి మంత్రాన్ని పంచభూతాలుగా మనలో ఆవృతి చెందినప్పుడు, ఆవాహన చేసినప్పుడు అంతకు మించిన సుఖమేముంటుంది, అంతకు మించినటువంటి శుభమేముంటుంది. కనుక ఇప్పుడే మనము నాతో సహా కలబెత్తి ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ అని గానం చేసుకుంటూ ముందుకు సాగుదాము. ఏమంటారు? వేస్తాం. ఇక కొనసాగిద్దాం మన నడక నమ శివాయతో. జయ మాతా మహాకాళి.